ఇక టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏపీలో అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే పనిలో బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక నేడో రేపో జాబితా ఫైనల్ చేసే దిశగా అధిష్టానం ప్రయత్నాలు చేపట్టింది. ఇక లిస్టుపై పురంధేశ్వరి సంఘటన కార్యదర్శి మధుకర్ను కసరత్తు చేస్తున్నారు. ఏపీలో అభ్యర్థుల జాబితాలను ఖరారు చేసే పనిలో బీజేపీ అధిష్టానం పదుగులు కదుపుతుంది. అయితే నేడో రేపో జాబితా ఫైనల్ చేసే దిశగా అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే ఏపీలో అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం బీజేపీ దృష్టి పెట్టింది. సీట్ల సర్దుబాటు జరిగింది కాబట్టి అభ్యర్థులు ఎవరుండాలి ఏంటి అనే దాని మీద కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఢిల్లీలో ఒక మీటింగ్, మళ్ళీ ఇక్కడ అమరావతిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, అదేవిధంగా శివప్రకాష్ సహసంఘటన కార్యదర్శి వీళ్ళంతా కూడా చర్చలు జరుపుతారు. ప్రధానంగా ఎంపీ సీట్లు వైజాగ్ కావచ్చు, లేకపోతే రాజంపేట కావచ్చు, నరసాపురం, రాజమండ్రి, కాకినాడ జనసేన పోటీ చేసే సీట్లు, బీజేపీ పోటీ చేసే సీట్లు, ఈ 8 సీట్లలో ఓట్ షేరింగ్ టీడీపీ నుంచి పూర్తి స్థాయిలో జరగకపోతే కనుక గెలుపు మీద కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి సీట్ షేరింగ్, ఓట్లు షేరింగ్ జరిగేలాగా అభ్యర్థుల ప్రకటన ఉండాలనే యాంగిల్లో కొంత చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీకి ఎంపీ అభ్యర్థులు ఇంపార్టెంట్ కాబట్టి రేపు ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి అభ్యర్థుల ఎంపిక కూడా చాలా కీలకంగా జరగాలి. అందులో సామాజిక సమీకరణాలు, అదేవిధంగా వైజాగ్ లేకపోతే కాకినాడ, నర్సాపురం ప్రాంతాల్లో సామాజిక సమీకరణాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఎంపిక చేయాలనే ఒక యాంగిల్లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. బహుశా 14వ తారీఖు ఎన్డీఏ పార్టీల సమావేశం ఉంది. ఆ లోపు కానీ లేకపోతే 2-3 రోజుల్లో కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. గురు, థ్యాంక్ యూ ప్రసన్న.